సో గైస్ ఫైనల్లీ 24 hours రైడ్ తర్వాత అయితే మనం అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయ్యాము. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. నేనే వెళ్ళా అసలు నా తెలిసి ఒక యూట్యూబర్ కాదు కదా, ఒక సింగిల్ ఫోటో కూడా లేదు. ఆ రూట్ లోకి ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడెప్పుడన్నా పర్లేదు, దిగేటప్పుడు మాత్రం చాలా స్కిడ్డీ అవుతుంది అన్నమాట. చుట్టుపక్కల ఎవరు లేకపోయేసరికి భయానకరంగా ఉంది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ ప్యాకర్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఒక లాంగ్ రైడ్ అనమాట, ఆల్మోస్ట్ 1000 kilometers. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నార్త్ ఆంధ్రప్రదేశ్ మొత్తం సైకిల్ అయిపోతాం అనమాట. మన విజయవాడ స్టార్ట్ అయ్యి అరకు అండ్ అరకు నుంచి మొత్తం అన్ని ఘాట్స్ సెక్షన్ ఈస్టర్న్ ఘాట్స్ కవర్ చేసుకుంటూ అటు భద్రాచలం నుంచి మళ్ళీ అగైన్ విజయవాడ. సో ఒక 1000 kilometers లూప్ అయితే అయిపోతుంది. వీఆర్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాం. నేను నైట్ నుంచి ప్రిపరేషన్ అంతా అయిపోయింది. బ్యాక్ సైడ్ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసాం. ఇదంతా బైక్ ప్యాక్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం అయితే రైడ్కి వెళ్తున్నాం. నేను ఆల్మోస్ట్ ముంబై నుంచి విజయవాడ అయితే 1000 kilometers కంటిన్యూస్ రైడ్ చేశాను 3 days. సో మీనా, హౌ యు ఆర్ ఫీలింగ్? నేను కూడా చాలా ఎక్సైటెడ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ లాంగ్ రైడ్ వెళ్ళబోతున్నాం. బెంగళూరు అలా వెళ్ళిన తర్వాత ఇదే మళ్ళీ సెకండ్ రైడ్ అనమాట. ఎక్సైట్. అది కూడా సమ్మర్ లో కదా, కొంచెం ఎక్సైట్ గా ఉంది. సమ్మర్ లో కూడా మంచిగా క్లైమేట్ బాగుంటుంది. గైస్, ఛానల్ అయితే కొంచెం రీచ్ చాలా డౌన్ అయ్యింది. సో మీరు చేసే లైక్ అండ్ కామెంట్ షేర్ వల్ల చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఛానల్ చాలా రీచ్ వస్తుంది, మాకు ఇంకా మోటివేషన్ ఉంది ఎక్స్పోజ్ చేయడానికి. సో ఖచ్చితంగా అయితే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చేస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇంకే మాత్రం లేట్ చేయకుండా మనం అయితే మొత్తాన్ని బైక్ ట్యాక్ చేసేద్దాం. సో లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం లగేజ్ అనమాట, మనం క్యారీ చేయబోతుంది. ఈ లగేజ్ అంతా బైక్ కి ఎలా ప్యాక్ చేస్తాం అనేది ఒక వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట. లెట్స్ సీ హౌ వి ఆర్ గోయింగ్ టు డు ఇట్. ఇదంతా మన వ్లాగింగ్ ఎక్విప్మెంట్ మొత్తం అంతా నేను అయితే ఛార్జింగ్ పెట్టేశాను. ఇప్పుడు అన్ని జస్ట్ ప్యాక్ లో పెడితే సరిపోతుంది. Finally, all set to go! వన్ అవర్ తర్వాత అయితే మన కో రైడర్ కలిసాం అనమాట. మనం ఆల్రెడీ ఒక టోల్ గేట్ దాటి సెకండ్ టోల్ గేట్ దగ్గర వచ్చేసాము. హాయ్ బ్రో, రాజా బ్రో. హలో, హాయ్ మేడం. అప్పుడు మొదలెట్టేశారా? సో హియర్ ఇస్ అవర్ మెయిన్ లీడర్. హాయ్ ఆర్కే బ్రో. అసలు ఫస్ట్ థింగ్ ట్రిప్ ఎగ్జాక్ట్గా బ్లైండ్ ఫాలో అయిపోతాం అన్నమాట. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ప్లానింగ్ అంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అసలు ట్రిప్ ఏంటి, ఆ ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ఎప్పటి నుంచో గుడిసెకెళ్ళే రోడ్లోనే దారకొండకి వెళ్ళే రోడ్, గుర్తెడి రోడ్ అంట చేద్దాం అనుకున్నప్పుడు బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ ఉందని చేయలేదు. దారకొండ నుంచి బలిమెల రిజర్వాయర్ దగ్గరలో ఉన్న ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. లడాక్ లో పెద్ద బ్రిడ్జెస్, ఐరన్ బ్రిడ్జెస్ ఎలా ఉంటాయో పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. సూపర్. దాని జోలా బ్రిడ్జ్ అంటారు. ఫస్ట్ డెస్టినేషన్ వెళ్ళైతే అది. నెక్స్ట్ అక్కడ నుంచి అప్పర్ సీలేరు వైపు నుంచి మనం అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. నేనే వెళ్ళా అసలు నా తెలిసి ఒక యూట్యూబర్ కాదు కదా, ఒక సింగిల్ ఫోటో కూడా లేదు. ఆ రూట్ లోకి వెళ్ళిపోతాం. సూపర్ క్రేజీ అండ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ డే రిటర్న్ టు విజయవాడ. అంటే కొల్లూరు వాటర్ ఫాల్స్ వచ్చినాయి. అంటే మనం సీలేరు నుంచి మోతిగూడ రోడ్ అందరూ చేస్తాం. భద్రాచలం వెళ్తామా? భద్రాచలం నుంచి ఇటు విజయవాడ వచ్చేస్తాం. సో దిస్ ద రూట్ మ్యాప్ అనమాట. సో డే 1, డే 2, డే 3. డే 3కి రిటర్న్ వచ్చేస్తామా లేదంటే? అది డిపెండ్స్ అనమాట, ఆఫ్ రోడింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి. సో ఓకే, మాకు అంత బాగుంటే డే 3 నైట్కి వచ్చేస్తాం. సండే నైట్కి వచ్చేస్తాం. లేదంటే మండే కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మేఘన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. టిఫిన్ అంగడి అంట, నెల్లూరు స్లాంగ్ వచ్చేసింది. సో నిజంగా చాలా హ్యాపీ. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆ కిక్ అనే మజా వేరుంటుంది అనమాట. ఈ నా పూరికి హోల్ ఎందుకు పెట్టావే చెప్పవే? మామూలుగా ఉండదు, కారం కొని చెప్పి పూరికి హోల్ పెట్టేస్తుంట. సో గైస్, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ వీఆర్ మూవింగ్ రాజమండ్రి. ఈవినింగ్ 5 or 6 ఇన్ బిట్వీన్ ఆ టైంలో రీచ్ అవుతాం. నైట్ స్టే అక్కడే అనమాట. వెల్కమ్ టు మోటోలాగ్ యూ. అండ్ ఇట్ ఇస్ ద బ్యూటిఫుల్ హైవే. మనమైతే సెకండ్ టోల్ ప్లాజా దాటి వచ్చేసాము. అండ్ నౌ వీఆర్ హెడ్డింగ్ టు రాజమండ్రి. సో
చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ హైవే, చుట్టూ కోకోనట్ ట్రీస్ అండ్ మధ్యలో హైవే. ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి ఒక 5 to 6, 7 ఆ మధ్య అయితే రీచ్ అవుతాము. సో ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది, ఊరినేమైనా మీకు డీటెయిల్ గా చెప్తాను, వీడియో లాస్ట్ లో చూడండి. సో అది మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకు అంతలా చెప్తున్నాం మీరే చూడండి, అర్థమవుతుంది. నాకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. బేసికలీ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నా బండి మీద 6 months అవుతుంది ఈ బండి సరిగ్గా యూజ్ చేయక సర్వీస్కి ఇచ్చి. సో ఇంత గ్యాప్ తర్వాత నా బండి మీద ఎంత లాంగ్ రైడ్ వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ అన్నమాట రైట్ నో. లైక్ ఏమంటారు, గాల్లో తేలినట్టుంది అన్న సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది ఆ సాంగ్. ఇప్పుడే గోదావరి బ్రిడ్జ్ దాటేసి వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి మారేడుమల్లి వెళ్ళడానికి. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 9:45 అవుతుంది. హియర్ అండ్ దిస్ ఇస్ ద మారేడుమల్లి రోడ్. సర్వీస్ రోడ్లో వచ్చి సర్వీస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇలా మారేడుమల్లి రోడ్లోకి ఎంటర్ అవుతాము. సో ఇప్పుడు దాకా ఏమీ లేదు, ఎక్కువ చూపించాల్సింది మీకు అంతా హైవేనే, అందుకని చెప్పి ఎక్కువ ఫోకస్ చేయాలి. బట్ వన్స్ మారేడుమల్లి రోడ్స్ ద సినిక్ అండ్ ద బ్యూటీ ఉంటుంది, అక్కడి నుంచి మాత్రం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను క్లియర్ గా. గ్యాస్ ఇది ఎవరో కానీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు చూడండి, రోడ్డు అండ్ గ్రీనరీ, అటు ఇటు గ్రీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గ్యాస్ మనం మారేడుమల్లి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇంకా మారేడుమల్లి అప్రాక్సిమేట్ 60 kilometers ఉంది. బట్ ఈ రోడ్డు మొత్తం సింగిల్ లైన్ అయినా కూడా చాలా బాగుంది అసలు. ఇంకా మాన్సూన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఫీల్ ఉంది. కాకపోతే క్లైమేట్ మరి దారుణంగా ఉంది, సన్నీగా. అసలు జాకెట్ వేసుకొని డ్రైవ్ చేయలేకపోతున్నాం అన్నమాట, అంత హీట్ గా ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది కదా, అటు ఇటు ట్రీస్ కవరైపోయి మధ్య చాలా ప్లెజెంట్ గా. పాలము ఇక్కడ బ్యూటిఫుల్ డ్యామ్ చూడొచ్చు, చాలా చాలా బాగుంది. చాలా పెద్ద డ్యామ్ కూడా. మనం మారేడుమల్లి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో వస్తుంది, రొంపచోడవరం దాటాక ఇస్ ద డ్యామ్. యూ కెన్ సీ ఆల్ ద వ్యూ. మొత్తం మన రైడ్ కూడా దాని చుట్టూనే వెళ్తూ ఉంటాం. సో గైస్ జస్ట్ ఒక స్టాప్ అనమాట వాష్రూమ్ యూసేజ్ కి అండ్ జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా ఎక్కడ ఆగటం కూడా లేదు. బై మిస్టేక్ రూట్ మిస్ అయినా కూడా అంతే, ఇంకా ఫసాక్ అని తెలియదు అన్నమాట. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. క్లైమేట్ అయితే చాలా చాలా ప్రెజెంట్ గా ఉంది. గ్యాస్ వ్యూ అండ్ రూట్ ద ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు చూస్తున్న వాళ్ళకి. నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ క్లైమేట్, ఆ రోడ్ అండ్ ఆ గ్రీనరీ సూపర్. మీరు కూడా వర్చువల్లీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఐఎమ్ ఎంజాయింగ్ అని. అండ్ గైస్ కో రైడర్స్ కనపడుతున్న వరకు బాగానే ఉంది, కానీ ఇలా లోన్లీగా సోలోగా వెళ్తున్న మాత్రం తెలియని భయం వేస్తుంది అనమాట. టైం వచ్చేసి అరౌండ్ 3 అవుతుంది. బట్ క్లైమేట్ మాత్రం చూడడానికి 6 o'clock ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయిపోతున్నట్టుగా కనపడుతుందన్నమాట విజిబిలిటీ. అయితే మొత్తం రోడ్ అంతా తవ్వేసేసారు. ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కేటప్పుడన్నా పర్లేదు, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా స్కిడ్డీ అవుతుంది అనమాట. చుట్టుపక్కల ఎవరు లేకపోయేసరికి భయానకరంగా ఉంది. సంథింగ్ ఫిషీ. వెహికల్ అయితే ఆపేస్తున్నారు. పిల్లలు సందడి ఎంత చాలా. ఏంటమ్మా ఏంటిది? జాతర కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారా? రియల్ ఎక్స్ప్లోరింగ్. చిన్న ఊరు, ఆల్మోస్ట్ 10-15 ఇళ్ళు ఉంటాయేమో. పిల్లలే అందరూ వాళ్ళే మొత్తం డెకరేట్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. సూపర్ కదా. మ్యాంగో పండుగ అంట. సూపర్. అంటే సిటీల్లో ఉండి ఇలాంటి లైఫ్ చూస్తే చాలా ప్లెజెంట్గా అండ్ చాలా పీస్ఫుల్గా అసలు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇది పర్లా సీసీ రోడ్డు. ఇంక రేపు మొత్తం ఇంకా ఎర్రమట్టిగా మొత్తం. ఇంకా 40 ఉందా? సేమ్ అప్పటిదాకా ఇంతే ఇంకా. సో గైస్ అది విషయం. ఇప్పుడు ఈ దాకా చేసింది ఏదైతే ఉందో అది జస్ట్ ఒక ట్రైల్ లాగా అనమాట. అంతా కొంచెం చాలా నీట్గా ఉంది. రేపు అయితే అసలు పక్కా ఆఫ్ రోడింగే. జస్ట్ మట్టి రోడ్డులో మొత్తం అది అలా ఉంటుంది కదా, అలాగా జస్ట్ రోడ్డు చేసినట్టు ఉంటుంది అంతే. ఇంకా అందులో రైడ్ చేయాలన్నమాట. అది అసలైంది. సో స్టే ట్యూన్. చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. ఒక లాస్ట్ 2 kilometers నుంచి ఆఫ్ రోడింగ్ లేదు, మొత్తం ఇలా కాంక్రీట్ రోడ్ ఉందన్నమాట. దట్ ఈస్ అ గుడ్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్. ఇలా అయితే కొంచెం తొందరగా రీచ్ అయిపోవచ్చు కదా డెస్టినేషన్కి. డైరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అయ్యాక అక్కడ ఎలా ఉంది ఏంటి, మేము నైట్ ఎలా స్టే చేయబోతున్నాం ఆ విజువల్స్ చూపిస్తా. ఇప్పుడైతే మోటోలో ఆపేసేసి లైవ్ బైక్ మీద విజువల్స్ అవి చూపిస్తాను నేను.
గైస్ లంచ్ కి అయితే ఆఫ్టర్నూన్ మారేడుమల్లిలో ఆగాము. మారేడుమల్లిలో బొంగులో చికెన్ అలానే బొంగులో బిర్యానీ టేస్ట్ చేసాము. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ లో ఆ స్పెషల్ ఫుడ్ టేస్ట్ చేస్తే బాగుంది అనిపించి ఆ వైబ్స్ కోసం అయితే మేము అక్కడ ఫుడ్ టేస్ట్ చేసాము. A few moments later. గైస్ ఇట్ ఇస్ ద స్మాల్ బ్రేక్ ఫర్ స్నాక్స్ అనమాట. వాటర్, స్నాక్స్, బిస్కెట్స్ ఏవైతే కావాలో అవి తీసుకుని తినేసాము. అండ్ అక్కడ విలేజ్ లో వాలీబాల్ ఆడుకున్నారు చాలా చక్కగా. చుట్టూ కొండలు మధ్యలో ఒక ఊరు. ఎంతో కష్టపడి వస్తే ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చింది జస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకా 65 కిలోమీటర్స్ ఉంది. ఏ టైం రీచ్ అవుతామో ఏంటో ఐ డోంట్ నో. బట్ వన్ ఆఫ్ ద మెమరబుల్ రైడ్ ఇన్ దిస్ ఇయర్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇయర్, ఓవరాల్ కూడా ఒక మెమరబుల్ రైడ్ అనమాట. ఆఫ్ రోడింగ్ చాలా ఎక్కువ ఉంది. అది ఎంజాయింగ్ ఇట్. నిద్ర బాగా వస్తుంది. నిద్ర వస్తుందంట. నైట్ నిద్ర సరిగ్గా లేక ఇప్పుడు వెళ్ళిపోయి టెంట్ వేసుకొని నిద్రపోవడం. ఇంకే పనే లేదు. సిగ్నల్ కూడా ఉంది అక్కడ వెళ్ళాక. ఓకే ఎస్ లెట్స్ గో. ఎస్ ఆల్మోస్ట్ అన్ని అడ్వెంచర్స్ అయిపోయినాయి ఈరోజు. ఒకటే వీలుగా అనుకున్నాం నైట్ రైడ్ కూడా. 35 కిలోమీటర్స్ అయితే మొత్తం ఘాట్ రోడ్లో నైట్ రైడే డ్రైవ్ చేస్తున్నాం అనమాట. అది కూడా వర్షం పడడంలో రోడ్స్ మొత్తం వెట్టిగా ఉన్నాయి అండ్ స్లిప్పరీగా ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ లొకేషన్ మేబీ యూత్ ఎప్పుడే చూపిస్తారు, లేదా రేపు మార్నింగ్ చూపిస్తారు. రేపు మార్నింగ్ చూపిస్తే చాలా బాగుంది. సో మనం ఒడిశా బోర్డర్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. అండ్ ద చెక్ పోస్ట్ అండ్ సెక్యూరిటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆఫ్ ద ఒడిశా బోర్డర్. గైస్ గుడ్ మార్నింగ్ అండ్ రిపోర్టింగ్ ఫ్రమ్ గురుప్రియా బ్రిడ్జ్ ఒడిశా. ఇవాళ నైట్ అయితే మనం ఇక్కడే టెంట్ అండ్ స్టే చేసాము. ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ అడిగి ఇక్కడ స్టే చేసాము. యాక్చువల్ అయితే మనం అక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దగ్గర స్టే చేయాలి. బట్ ఇక్కడ కన్వీనియంట్గా ఉందని ఫైనలీ 24 అవర్స్ రైడ్ తర్వాత అయితే మధ్యలో హాల్ట్ కూడా తీసుకున్నాము. హాల్ తర్వాత మనం అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయ్యాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. యాక్చువల్లీ నేను నైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసిన ఇంకా బాగుంది. బట్ స్టిల్ వెరీ వెరీ హ్యాపీ. లడాక్ హిమాలయస్ వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి హ్యాంగింగ్ బ్రిడ్జెస్ చూస్తూ ఉంటాం. బట్ మన నియర్ బై ఆంధ్ర బోర్డర్ అంతే. చూడండి అసలు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఒక మంచి ఫీల్ ఉంది. ఆల్రెడీ మనం కింద ఎంజాయ్ చేస్తున్నారు. నేను మేఘన అయితే ఇక్కడ ఉన్నాం అనమాట. మేమైతే ఫోటోగ్రఫీ కూడా దిగేసాము. అసలు చాలా బాగుంది. వచ్చి 1 అవర్ అయింది. 1 అవర్ అయింది కూడా కెమెరా ఆన్ చేయబుద్ది కదా. జస్ట్ ఎంజాయింగ్ ద నేచర్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఓల్డ్ రోడ్ అనమాట. ప్రెసెంట్ చూస్తున్నారు కదా ఓల్డ్ రోడ్. మన ఓల్డ్ రోడ్ లో బైక్స్ వెళ్ళి కింద అయితే రెడీ అవుతున్నారు. ఇలా వచ్చేసేసి అలా వెళ్ళేవాళ్ళు. మొత్తం వాటర్ స్ట్రీమింగ్ నుంచి రోడ్డు ఉండేది. రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. సో దానికి ఆల్టర్నేటివ్ అయితే ఈ బ్రిడ్జ్ చేశారనమాట. హలో ఈజ్ ఎంజాయింగ్ హియర్ లిటరల్లీ. అసలు ఆ సాంగ్స్, ఆ నేచర్, ఆ మ్యూజిక్ మామూలు విషయం కాదు. హలో మేడం. హలో. ఇది ఎమోషన్ తో క్యారీ అయిపోతుంది. ఏదో సాంగ్ ఏదో లిరిక్స్ నాకు దగ్గరకు వచ్చినట్టుంది. అందుకే అంత ఎక్సైట్మెంట్ ఇస్తుంది. మేఘన వస్తున్నప్పుడే చెప్పాను అనమాట. ఎవ్రీథింగ్ నేచర్ మేఘన బెస్ట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ కానీ. ఇదిగోండి తను చాలా హ్యాబిచువల్ అయిపోయింది. ఈవెన్ షీ ఈజ్ ఎంజాయింగ్ దిస్ ఆల్సో. ఇట్స్ టైమ్ టు షవర్. మార్నింగ్ ఎక్కడ రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూస్తారు కదా ఇదనమాట. నిన్న 24 అవర్స్ నుంచి కష్టపడి వచ్చింది ఈ డెస్టినేషన్. ఎంత బ్యూటిఫుల్ అంత బ్యూటిఫుల్గా ఉంది. పైన హ్యాంగింగ్ బ్రిడ్జ్, కింద నేచర్, అది అంతా వాటర్ స్ట్రీమింగ్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను లడాక్ అభివృద్ధి చూస్తున్నాను. సో వెరీ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ డే 1 డెస్టినేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డే 2 డెస్టినేషన్. అదైతే ఇంకా క్రేజీ ఉందన్నమాట. మొత్తం ఆఫ్ రోడింగ్, అంతా ఆఫ్ రోడింగ్, హిల్ బాగా మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇక్కడైతే రెడీ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అయిపోతాము. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఈ వీడియో అయితే లైట్గా మన స్నాక్స్ ఉన్నాయి. ఆ స్నాక్స్ అనేది ఇంకెక్కడైతే క్లోజ్ చేసి డే 1 కంప్లీట్ అయిపోతుంది. డే 2 డెస్టినేషన్ రెడీ అయిపోతాం. యాక్చువల్ అయితే నేను నైట్ స్టే అని క్యాంపెయిన్ చేద్దాం అనుకుంది ఇక్కడ అనమాట. ఈ బ్రిడ్జ్ కింద ఇక్కడైతే స్టే చేద్దాం అనుకున్నాం. బట్ లేట్ అయిపోవడం వల్ల అంటే రిస్క్ వద్దని చెప్పేసి అయితే అక్కడే అయిపోయి అక్కడ ఒక టెర్రస్ మీద స్టే చేసాము. కానీ నైట్ ఇక్కడ కానీ స్టే చేస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అలా ఫీల్ వాటర్ స్ట్రీమింగ్ సౌండ్. వాళ్ళంటే ఇక్కడ జీరో నెట్వర్క్, అసలు నెట్వర్క్ అనేది లేదు అనమాట. వి మిస్ ఇట్ దిస్ టైం. బట్ నెక్స్ట్ టైం మాత్రం ఇక్కడే వచ్చి స్టే చేస్తాం.
చూపిస్తాము. అంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ కానీ వ్యూ కానీ ఎవ్రీథింగ్. గైస్ ఇదనమాట డే 1 వీడియో. చూస్తున్నారు కదా లొకేషన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మీరు కానీ మాన్సూన్ లేదా వింటర్ లో ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో యూ కెన్ ట్రై టు ప్లాన్ దిస్ ప్లేస్ ఆన్ మాన్సూన్ ఆర్ వింటర్. ఇంకా లొకేషన్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్ లో జ్వాలా బ్రిడ్జ్ అని కొడితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఒడిశాలో ఉంటుంది, బట్ ఆంధ్ర బోర్డర్ అండ్ గురుప్రియ సేతు డ్యామ్ పక్కనే ఉంటుంది అనమాట. ఆ డ్యామ్ కూడా చాలా బాగుంటుంది. ఆ డ్యామ్ కూడా విజిట్ చేయండి. డే 2 ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తాయన్నమాట. స్టే ట్యూన్, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.